చోలే కర్రీ చపాతీ, పూరి, రైస్ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఫస్ట్ మనం నైట్ అంతా నానబెట్టుకున్న శనగల్ని తీసుకొని ఒక కుక్కర్లో వేసుకొని మునిగేదాకా వాటర్ పోసేసి లైట్గా సాల్ట్, ఆయిల్, పసుపు వేసి ఒక 2 విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ టమాటో పేస్ట్ కోసం 4 టమాటోలు, కొంచెం జీడిపప్పు వేసి పేస్ట్ పట్టుకోవాలి. శనగలు బాగా ఉడికిపోయినాయి. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసేసుకొని లవంగాలు, చెక్క, యాలకులు, జీరా వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న టమాటో పేస్ట్ వేసి కొంచెం మగ్గనివ్వాలి. మనం ఉడకబెట్టుకున్న శనగల్ని కొన్ని తీసుకొని ఇలా పేస్ట్ పట్టుకోవాలి. నెక్స్ట్ మనం కర్రీలో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ముందుగా మిక్సీ పట్టుకున్న శనగలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న శనగల్ని వాటర్తో సహా ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇలా నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సరిపడినంత సాల్ట్ వేసుకొని మగ్గించుకొని తర్వాత కొత్తిమీర, కొంచెం బటర్ వేసుకుంటే మన చోలే కర్రీ రెడీ.